హాయ్ ఫ్రెండ్స్, నైట్ నానబెట్టేసుకున్నాం కదా బ్రేక్ఫాస్ట్ కని. హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ వాటర్ బయట పోయకూడదండి, కడుక్కునేవి కాదు ఇవి. ఇవన్నీ ఇలా తీసుకోండి. ఇవి సబ్జా గింజలు, అవి కిస్మిస్లు నైట్ నానబెట్టుకున్నాం కదండి. ఇవి అటుకులు, ఇవి కడిగేవి కాదు, అందుకని ఇవన్నీ ఇలాగే పోసుకోవాలి. ఇవి వెండి కొబ్బరి, మనం జ్యూస్ అన్నా చేసుకోవచ్చండి. ఇవి ఎలాగన్నా ఎలా ఇష్టపడితే అలాగా. ఈ గింజలు తీసేయండి, ఖర్జూరం. ఇవన్నీ వాటర్ వేస్ట్ చేయకూడదండి, ఇవన్నీ తాగేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇవి చూడండి, ఇవన్నీ కడుక్కున్నాయండి. ఇవి శుభ్రంగా కడిగేసుకుందాం. ఇవన్నీ కూడా ఈ గోధుమలు, బాదామి, ఇది చూడండి వేరుశెనగ గింజలు నైట్ నానబెట్టుకున్నాం కదా. ఈ ఒక్కొక్క దాంట్లో ఒక విటమిన్లు ఉంటాయండి, చాలా మంచిది, అందరూ తినాలి, ఆరోగ్యంగా ఉంటారు. ఇవి నువ్వులు, అవి సన్ఫ్లవర్ పప్పు, ఇవి వాల్నట్స్ అండి, చాలా నీట్గా కడుక్కోవాలి ఇవన్నీ కూడా. ఇవి కుసుములండి, చాలా చాలా మంచిది హెల్త్కి. పుచ్చపప్పు అండి, చాలా మంచిది. ఇవి గుమ్మడి పప్పు అండి. ఇవి జీడిపప్పు, ఇవి కాబోయే శనగలు, ఇవన్నీ కడుక్కునేవి. ఈ జవారీ శనగలండి, అస్సలు నీరసం అది ఉండదండి, చాలా మంచిది హెల్త్కి. శనగలండి, శనగలు వేసేసాము. పెసలు బాగా నానవండి, అందుకని కొంచెం ఇలాగ గాలించుకుంటాయండి, నాణ్యన్నీ వస్తాయి. ఇవి వేసేసుకుందామండి. ఒక నైట్కి పూర్తిగా నానవు, గడ్డి గింజలు ఉండిపోతాయి. నానిన వరకు తీసుకుందామండి గాలించుకొని. ఇవన్నీ నీట్గా కడిగేసుకుందాం. చూడండి, ఇవన్నీ ఇలా నీట్గా కడిగేసుకుందాం. మళ్ళీ రెండోసారి కడిగేసుకుందామండి. చాలా నీట్గా కడుక్కోవాలండి, ఇందులో దుమ్ము ధూళి అది ఉంటాయి. కింద బౌల్ పెట్టేసుకోండి, దానిపైన స్టైనర్ పెట్టేసుకొని వడపెట్టుకునేది కడిగేసుకోండి. చూడండి, తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడగాలి. మళ్ళీ మూడోసారి కడిగేసుకున్నామండి. ఇలా 4-5 సార్లు కడుక్కోండి, చాలా శుభ్రంగా అయిపోతాయి. అప్పుడు బాదామి అన్నీ కూడా తొక్కలుంచుకొని తినొచ్చండి, కనవ ఏమీ వలకాలదు. చూడండి ఎంత నీట్గా కడుక్కున్నామో. ఇవన్నీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చాలా చాలా మంచిదండి. ఇవి పొద్దున్నే జ్యూస్ చేసుకోవచ్చండి, ఉడకబెట్టుకొని తీసుకోవచ్చు. ఇలా తిన్న వాళ్ళకండి కాళ్ళు చేతులు లాగవు, నీరసం అన్నది ఉండదు. తప్పనిసరిగా ఒకే ఒక్క రోజు ట్రై చేయండి మీరు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి తప్పనిసరిగా. బాదామీలు ఒకటి వలుసుకోవాలండి, ఇవి ఇలాగే తీసుకోవాలి. కావాలితే సాల్ట్ జల్లుకోవచ్చండి, ఉప్పు జల్లుకోవచ్చు, పంచదార జల్లుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. బాదామీలు ఇలా వలిచేసుకొని తీసుకోండి, ఇలాగ తీసుకోండి. ఇవి సూపర్ అండి. ఇవి నానబెట్టుకున్నవి చెప్పాను కదండి. ఇవన్నీ జ్యూస్ చేసుకోండి, చాలా మంచిది. గట్ల హెల్త్కి ఇష్టమైన వాళ్ళు ఇలా కూడా తినొచ్చండి. సూపర్ అండి, హెల్త్కి చాలా చాలా మంచిది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయాలి. సూపర్ అంటే సూపర్ అండి.